సందడి చేశారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నామస్మరణ మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా రాముడి జపం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకచోట అక్కడ ఇక్కడ అని కాదు, ఎటు చూసినా రామ జన్మభూమికి సంబంధించినటువంటి పేరే అందరూ కూడా స్మరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి వీధిలో కూడా రామ జన్మభూమికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. రాముడి నామాన్ని స్మరిస్తూ మహిళలు కోళ్లాటాలు చేసుకుంటూ రామాలయ నిర్మాణం తర్వాత జరుగుతున్నటువంటి ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా మహిళలు ఉత్సాహంగా రామ జన్మభూమి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం పైన అయోధ్య రాముడికి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా కోలాటాలు చేసుకుంటూ ప్రస్తుతం నగరంలో ఊరేగింపు నిర్వహించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మహిళలు కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఎలా ఫీల్ అవుతుంది? మీరు గతంలో ఎప్పుడన్నా చూసారా ఇలాంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది. అంటే మా హయాంలో వచ్చి మేము ఇన్ని సంవత్సరాల తర్వాత అందరికంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా జనరేషన్కి మా పిల్లలు చూస్తారో లేదో తెలియదు, మా అమ్మగారు వాళ్ళు చూసారో లేదో తెలియదు. మా హయాంలో మేము ఈ టైంలో మేము చూస్తాం అనేది మా అదృష్టం. అది కాకుండా మాది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కోలాట భజన మండలి తరపు నుంచి మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అది కాకుండా మాకు సహకరించిన మా మెట్ల బజార్ శ్రీ వాసవి సేవా సంఘం వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు మాకు అన్నిటికీ వాళ్ళ తరపున ప్లస్ మా కోలాట భజన మండలి తరపున కూడా మేము చాలా చాలా అభినందనలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మహిళలు ఉత్సాహంగా రోడ్డు మీదకి వచ్చి కోలాటాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అయోధ్య రామ నామస్మరణ చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. గతంలో ఎవరు చేశారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మా జనరేషన్కి సంబంధించి మేము బతుకున్నాం కాబట్టి మా కళ్ళారా మేము చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పి మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీకు ఎలా ఫీల్ అవుతుంది రామ జన్మభూమి నిర్మాణం? ఆనందపడుతున్నామండి, చాలా ఆనందంగా ఉంది. అయోధ్య అది, అందుకుని జై వాసవి. మేము వాసవి కోలాట బృందం అమ్మవారిని 3 రోజుల నుంచి కళ్యాణం చేశారు, రాముడి కళ్యాణం. దానికి ఇప్పుడు మేము కోలాట ఊరేగింపుగా వెళ్తున్నామండి. అది వాసవి కోలాట బృందం మాది. వీడియోలో విన్నాము అంతేనండి, ఇప్పుడే చూస్తున్నాము. అది మాకు ఇలా జరగడం మా జన్మ సుకృతం అనుకుంటున్నాము. అవును అవును, అయోధ్య రాముడే గుర్తొస్తారు. ఇది ఒక ఇదిగా ఉంటుంది. అది మొత్తం మీద మహిళలు కూడా చాలా మంది కోలాటంలో పాల్గొంటూ రామనామస్మరణ చేస్తున్నటువంటి. చెప్పండి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? గత కొన్ని దశాబ్దాలు ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఈ కార్యక్రమం మేము ఉన్నప్పుడు మాకు అందరికీ తెలిసి ఉండి జరగడానికి చాలా సంతోషంగా ఉంది. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారిని బాలరాముల వారిని ప్రతిష్ఠించడం, ఆ కార్యక్రమం అంతా మేము వీక్షించడం చాలా ఆనందంగా ఉంది. అయోధ్యలో జరిగిన అటువంటి కార్యక్రమానికి ఇక్కడ అందరూ కూడా మంచిగా చేయూతనిస్తూ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద మహిళలు ప్రత్యేకించి రాముడి యొక్క నామస్మరణ రాముడి యొక్క నామస్మరణతో ప్రస్తుతం కోలాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది మహిళలు కూడా. మేడం చెప్పండి, అంటే కొన్ని దశాబ్దాలుగా ఈ చర్చ జరుగుతుంది, కానీ రామాలయ నిర్మాణం అనేది కూడా ఎవరు ఊహించి ఉండరు. కానీ ఇన్ని దశాబ్దాల తర్వాత రాముడిని ఒక చోట కేంద్రీకరించి అయోధ్యలో నిర్మాణం చేపట్టడం, పూర్తి చేయడం, దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిపింది. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. మా అదృష్టంగా భావిస్తున్నాం ఇవంతాను. మేము కోలాటం నేర్చుకున్నామండి, అందుకని రాముల వారికి ఇప్పుడు ఊరేగింపు వస్తుంది. ఆ ఊరేగింపులో మేము కూడా పాల్గొందామని మేమందరం కోలాటం వేద్దామని అనుకుంటున్నాము. స్వామివారు రాగానే మేము కూడా కోలాటం మొదలు పెడతాం. ఇంత అదృష్టం వచ్చినందుకు రాముల వారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అది ఈ తరంలో మేము ఉన్నందుకు 500 సంవత్సరాల తర్వాత అయోధ్య నిర్మిస్తున్నారు కదా, ఆ తరంలో అప్పుడు కాకుండా ఇప్పుడు మేము ఉన్నాము. ఈ నిర్మించేటప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. అంతే. అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఒక కళగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. స్వయంగా రాముడిని అయోధ్యలో దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగినటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం వ్యక్తం చేస్తూ రామనామ స్మరణతో కోలాటాలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి విజయవాడలో కనిపిస్తుంది. కెమెరా